నందమూరి తారక రామారావు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లో 27 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ని డిక్టేటర్ లాగా రూల్ చేస్తున్న కాంగ్రెస్ ని ఓడించి ఎన్టీఆర్ ఒక చరిత్రను సృష్టించారు. అంతేకాకుండా ఇందిరాగాంధీకి దేశంలో ప్రశ్నించి అంటే లోక్సభలో ప్రతిపక్షం ఏంటో అనేది తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి ప్రతిపక్ష నేత ఎలా ఉంటాడో చూపించారు. అంటే ఇందిరాగాంధీకి దేశంలో ఛాలెంజ్ చేసే ఒక వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపించారు. అందుకే ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ గారు తన అధికారానికి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి అడ్డు వస్తాడని ఎన్టీఆర్ యొక్క పార్టీ అయిన టీడీపీని 2 భాగాలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసి నాదెండ్ల భాస్కర్ రావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశారు. ఎందుకంటే మన స్కూల్స్ లో కాలేజ్ లో న్యూటన్ సెకండ్ లా చదువుకుని ఉంటాం. అంటే మనం చేసే ప్రతి యాక్షన్స్ కి ఈక్వల్ గా రియాక్షన్ ఉంటది. అంటే ఎన్టీఆర్ చేసిన యాక్షన్స్ ఏంటి, ఇందిరాగాంధీ గారు ఇంతలా రియాక్ట్ ఎందుకు అయ్యారు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి భారతీయ ప్రజలకు తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో పొలిటికల్ పార్టీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మన దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం అనేది పొలిటికల్ పార్టీస్ ని ఏర్పాటు చేసుకునే హక్కుని, అలానే ఎలక్షన్స్ పెట్టి అందులో ఏ పార్టీకి అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ పార్టీ అనేది దేశంలో ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. భారతదేశం అనేది కేంద్ర రాష్ట్రాల సమాఖ్య. అంటే రాష్ట్రాలన్నీ కలిపి కేంద్రం అవుతుంది. అంటే రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్స్ ఉంటాయి, లోక్సభ సీట్స్ ఉంటాయి. అసెంబ్లీ సీట్స్ అనేవి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, లోక్సభ సీట్స్ అనేవి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్స్ 175 ఉంటే అందులో 88 సీట్స్ ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ గా మన భారతదేశంలో 545 లోక్సభస్ ఉంటే అందులో 272 సీట్స్ గెలుచుకున్న పార్టీ మన భారతదేశంలో ప్రభుత్వాన్ని రన్ చేయొచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను. అప్పటి ఆంధ్రప్రదేశ్ లో 294 అసెంబ్లీ సీట్స్ ఉంటే ఏ పార్టీకి అయితే 148 అసెంబ్లీ సీట్స్ వస్తాయో ఆ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చేది. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న లీడర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది హైకమాండ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ అనేది ఇతర పార్టీలతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్. కాంగ్రెస్ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ కి నచ్చిన కాంగ్రెస్ మాటలు వినే వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎంచుకొని డైరెక్ట్ గా కేంద్ర హైకమాండ్ తో రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తుంది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 1982లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్య కి కాంగ్రెస్ చేసిన అవమానం ఏంటంటే 1982లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కి పని మీద వచ్చేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు కొంతమంది మంత్రులు కలిసి రాజీవ్ గాంధీని రిసీవ్ చేసుకోవడానికి పూలమాలలతో వెళ్తే దీనికి రాజీవ్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని చూడకుండా టి అంజయ్ గారిని బఫూన్ లో ఉన్నామని మంత్రుల ముందే అన్నారు. దీనికి అంజయ్ గారు ఏడ్చుకొని బయటకు వచ్చేశారు. ఇంతటితో రాజీవ్ గాంధీ గారు ఆగకుండా కాంగ్రెస్ హైకమాండ్ అంటే ఇందిరాగాంధీ గారికి చెప్పి టంగుటూరి అంజయ్ గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి భవనం వెంకటరామిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేశారు. అంటే కాంగ్రెస్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఎంతలా విలువిస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఛాలెంజ్ చేసే పార్టీ అనేది లేదు. కానీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంజయ్ గారికి చేసిన అవమానాన్ని, తెలుగు వారి ఆత్మాభిమానం దెబ్బతిందని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చైతన్య రథాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ స్టార్ట్ కావడంతో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడానికి వచ్చేటప్పుడు ఎన్టీఆర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదరణ చూశారు. ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లోక్సభ సీట్స్ అందించేది. కానీ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ పెట్టి అది కూడా 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడంతో డైరెక్ట్ గా ఇందిరాగాంధీకి ఎన్టీఆర్ ఛాలెంజ్ చేసినట్టు అయ్యింది. ఎందుకు ఇందిరాగాంధీ గారికి దేశంలో ప్రాంతీయ పార్టీస్ అంటే భయం అంటే 1975లో ఇందిరాగాంధీ గారు భారతదేశం ఎమర్జెన్సీ ప్రకటించి 1977లో ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత 1977 జనరల్ ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అనేది భారతదేశంలో 30 సంవత్సరాల తర్వాత ఓడిపోయింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారి మొట్టమొదటి ఓటమి కూడా అప్పుడే జరిగింది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న చిన్న చిన్న పార్టీస్ కలిసి జనతా పార్టీగా ఏర్పడి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలే ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీని ఎదిరించాయి. అందుకే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని అవి ఎప్పటికైనా కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారానికి అడ్డు వస్తాయని ఇందిరాగాంధీ గారు గవర్నర్ సాయంతో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను కూలదోవడం స్టార్ట్ చేసింది. ఎగ్జాంపుల్ గా సిక్కిం తనవాత పరేడ్ అనే ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రిగా నార్ బహదూర్ బండారి ఉన్నారు. కానీ అక్కడున్న గవర్నర్ ఏం చేశాడంటే నార్ బహదూర్ బండారి అనేవాడు సిక్కిం ని సరిగ్గా పరిపాలించట్లేదని, ఆ పార్టీలో ఎన్నో అంతర్గత కలహాలు ఉన్నాయని ఇందిరాగాంధీకి రిపోర్ట్ చేశారు. దీంతో ఇందిరాగాంధీ గారు నార్ బహదూర్ బండారి సిక్కిం ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నాడనే కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు. అంటే బహదూర్ బండారి యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని సిక్కిం లో ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దీనికి ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వంలో 12 మందిని కాంగ్రెస్ పార్టీ పిటాయింపులు చేసి జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ పిటాయింపులు అంటే ఒక వ్యక్తి ఒక పార్టీ సింబల్ పై గెలిచిన తర్వాత ఆ వ్యక్తి వేరొక పార్టీలో జాయిన్ అయితే దీన్నే పార్టీ పిటాయింపులు అంటారు. కానీ ఇందిరాగాంధీని ప్రశ్నించే వ్యక్తి భారతదేశంలో లేడనుకున్న టైంలోనే ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీని నిలదీశారు. అది ఎప్పుడంటే భారతదేశ మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారు దేశంలో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు. అంటే దేశంలో అభివృద్ధి కోసం, కేంద్ర రాష్ట్రాల సంబంధాల కోసం, ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం ఎన్డీసీ అనే ఒక వేదికను ఏర్పాటు చేశారు. ఈ ఎన్డీసీ మీటింగ్ అనేది 1984 జూలైలో జరిగింది. అంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి కావలసిన అవసరాల కోసం, ఆ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్స్ కోసం ఈ ఎన్డీసీ మీటింగ్ అనేది ఒక వేదికగా ఉంటుంది. ఎన్డీసీ మీటింగ్ కి అధ్యక్షుడిగా ప్రధాని ఉంటారు. అంటే ఇందిరాగాంధీ గారు అధ్యక్షురాలుగా ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు తమ రాష్ట్ర అవసరాల గురించి చర్చించే టైంలో చివరికి ఎన్టీఆర్ గారి అవకాశం వచ్చిన టైంలోనే ఎన్టీఆర్ గారు జమ్మూ కాశ్మీర్ లో ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని రద్దు చేయడం, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ కాని ప్రభుత్వాన్ని అంటే ప్రాంతీయ పార్టీలపై వివక్షత చూపిస్తున్నారని, అక్కడ గవర్నర్ సాయంతో ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని ఎన్టీఆర్ గారు మాట్లాడుతున్న టైంలోనే ఇందిరాగాంధీ గారు అడ్డుకొని ఇది ఎన్డీసీ మీటింగ్ అని, రాజకీయ వేదిక కాదని, రాష్ట్రాలకు సంబంధించిన అవసరాల గురించి మాట్లాడాలని చెప్పిన ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ ని ఆరోపిస్తూనే ఎన్డీసీ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్టీఆర్ తో పాటు ప్రాంతీయ ముఖ్యమంత్రులు కూడా ఎన్టీఆర్ వెనకే వచ్చేశారు. ఇందిరాగాంధీని దేశంలో మొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ప్రశ్నించాడు. ఆ వ్యక్తే ఎన్టీఆర్. అందుకే ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ని ఎదగకుండా ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని తీసేయాలని ఇందిరాగాంధీ గారు ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని తీసేయాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో అల్లర్లు జరిగి అల్లర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయినప్పుడు కేంద్రం అనేది రాష్ట్రపతి పాలన విధిస్తుంది. లేకపోతే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీస్ లో చీలికి తెచ్చి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్ ని బయటికి తీసుకొస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూలిపోతుంది. ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 ప్లాన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో మతాల్లర్లు జరిగితే దీన్ని యూజ్ చేసుకోవడానికి ఇందిరాగాంధీ గారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన వెంకట సుబ్బారెడ్డిని ఆంధ్రప్రదేశ్ కు పంపించి అల్లర్లు జరిగిన ప్రదేశానికి పంపించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రామ్లాల్ తో వెంకట సుబ్బారెడ్డి గారు రాజ్భవన్ లో మీటింగ్ పెడితే దీనికి ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న నాదెండ్ల భాస్కర్ రావు ఈ రాజ్భవన్ మీటింగ్ లో అటెండ్ అయ్యారు. అప్పటి నుంచి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శించేవారు. అంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. రాష్ట్రాల్లో ఏవైనా అల్లర్లు జరిగితే ఎన్టీఆర్ ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడడం లేదని స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. అప్పుడే ఎన్టీఆర్ గారు హార్ట్ సర్జరీ కోసం అమెరికాకు వెళ్తే ఆ టైంలోనే నాదెండ్ల భాస్కర్ రావు గారు టీడీపీలో తనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేస్ ని తన వైపు తిప్పుకున్నారు. అంటే టీడీపీని 2 భాగాలు చేశారు. ఒకటి ఎన్టీఆర్ వర్గంగా, రెండోది నాదెండ్ల భాస్కర్ రావు గారు వర్గంగా. అంతలోనే ఎన్టీఆర్ గారు అమెరికా నుంచి సర్జరీ చేసుకుని భారతదేశానికి వచ్చారు. అప్పుడే నాదెండ్ల భాస్కర్ రావు గారు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ తో కలిసి అప్పటి గవర్నర్ అయిన రామ్లాల్ దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ గారు ప్రభుత్వాన్ని రన్ చేయగల మెజారిటీని కోల్పోయారని, తన దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మెజారిటీ ఉందని ఒక జాబితాను రామ్లాల్ కి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇచ్చారు. ఈ జాబితాను సరిగ్గా వెరిఫై చేయకుండానే రామ్లాల్ గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత ఎమ్మెల్యేస్ ఎన్టీఆర్ గారికి లేరని, రాజీనామా చేయాలని ఎన్టీఆర్ కి ఒక సందేశాన్ని పంపించారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇచ్చిన లిస్ట్ లో 92 మంది టీడీపీ ఎమ్మెల్యేస్, 57 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, 3 ముస్లిం పార్టీకి చెందిన ఎమ్మెల్యేస్, 4 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. నాదెండ్ల భాస్కర్ గారు చెప్పినట్టు ప్రమాణ స్వీకారానికి మాత్రం అంతమంది ఎమ్మెల్యేస్ అటెండ్ కాకుండానే రామ్లాల్ గారు నాదెండ్ల భాస్కర్ రావు గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసేశారు. కానీ నాదెండ్ల భాస్కర్ రావు దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ లేదని గవర్నర్ అయిన రామ్లాల్ కి ఇందిరాగాంధీ గారు కూడా తెలుసు. ఎందుకంటే ఇదంతా కాంగ్రెస్ ప్లాన్. ఎన్టీఆర్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయడానికి నచ్చని ప్రజలు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ మొత్తం సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు చేశారు. ప్రజల్ని కంట్రోల్ చేయడానికి నాదెండ్ల భాస్కర్ రావు గారు కేంద్ర పారామిలిటరీని ఉపయోగించారు. అంటే రాష్ట్రం మొత్తం అరెస్టులు, కాల్పులతో దద్దరిల్లిపోయింది. కానీ ఎన్టీఆర్ గారు గవర్నర్ కి తన మెజారిటీ నిరూపించుకోవడానికి 3 రోజులు టైం అడిగితే ఇవ్వలేదు. కానీ ఇంతలోనే నాదెండ్ల భాస్కర్ రావు ప్రకటించిన 92 టీడీపీ ఎమ్మెల్యేస్ లో 35 మంది బయటికి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తమ మద్దతు ఎన్టీఆర్ గారికి ఇస్తామని చెప్పడంతో నాదెండ్ల భాస్కర్ రావు గారి మెజారిటీ పడిపోయింది. అయినా కూడా గవర్నర్ అయిన రామ్లాల్ గారు 30 రోజులు నాదెండ్ల భాస్కర్ రావు గారికి మెజారిటీ నిరూపించుకోవడానికి టైం ఇచ్చారు. అంటే నాదెండ్ల భాస్కర్ రావు గారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యేస్ ని కొనుగోలు చేసే టైం ని ఇచ్చారు. కానీ ఇంతలోనే ఎన్టీఆర్ గారు రాష్ట్రం మొత్తం సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గారు తనకు మద్దతిచ్చే 161 ఎమ్మెల్యేస్ ని తన సొంత సంస్థ అయిన రామకృష్ణ స్టూడియోస్ లో ఉంచారు. ఎన్టీఆర్ గారు 161 మంది ఎమ్మెల్యేస్ ని ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ రాష్ట్రపతి ముందు చూపించారు. దీంతో ఇందిరాగాంధీ గారు దిగొచ్చి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ ని తీసేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ని చేశారు. కానీ ఎన్టీఆర్ గారు ఇంకా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. కానీ అంతలోనే ఇందిరాగాంధీ గారు మరణించారు. 1985 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు 203 సీట్స్ గెలుచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇందిరాగాంధీ గారికి ఒక బలమైన రాష్ట్ర నాయకుడు ఎలా ఉంటాడో ఎన్టీఆర్ గారు చూపించారు.